అట్లా నేను 2008లో ఇంటర్మీడియట్ చేరినప్పుడు నాకీ అంటే అసలుకి సొసైటీ గాని, సమాజానికి ఏదో చెయ్యాలని గాని, నా జీవితం ఏంటి, ఏది క్లారిటీ లేదు. ఓకే. నా మీద నాకే క్లారిటీ లేదు. హ్మ్. అలాంటి టైంలో రిటైర్డ్ డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ మార్కారెడ్డి అని పూర్వంలో ఉంటారు పెద్దాయన. ఓకే. ఆయన రిటైర్డ్ అయిన తర్వాత కూడా వివేకానందుడి భావజాలాన్ని ఈ సమాజానికి తెలియజేయాలనే తపనతో ముందుకెళ్తా ఉంటాడు. ఓకే. ఆయన మా కాలేజీకి వచ్చాడు, పూర్వంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు. హ్మ్. వచ్చి ఫస్ట్ ఇట్లా వివేకానందుడు ఇట్లా యువతకు స్ఫూర్తి అని చెప్పిన తర్వాత నాకు కలిగిన ఒకే ఆలోచన ఏంటంటే, ఈయన గురించి ఇంత చెప్పినాడంటే ఏదో ఉంది ఈయనలో అని చెప్పేసి అప్పుడు ఆలోచన కలిగింది నాకు. ఓకే. ఆలోచన కలిగినప్పుడు నేను ఆయన సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. హ్మ్. ఆ సాహిత్యం చదివేటప్పుడు ఆ వివేకానందుడిలో నన్ను నేనుగా చూసుకున్నాను. ఓకే. అంటే ఆయన చెప్పేది ప్రతిదీ నాతో మాట్లాడుతున్నట్టుగా, ఆయన జీవనం గాని, ఆయన సాహిత్యం గాని, ప్రతి విషయం ఏది కూడా ఆయన పుస్తకం చదివినట్టు అనిపించదు, ఆయనతో మాట్లాడుతున్నట్టు అనిపించేది. ఓకే. ఆ పుస్తకాలు చదివే కొద్దీ నాలో ఏం అర్థమైందంటే, ఇప్పటి వరకు నేను జీవించింది జీవన విధానం కాదు, నేను జీవించాల్సింది వేరేది ఉంది, నాకు కర్తవ్యం ఇది కాదు అని చెప్పేసి అప్పుడు క్లారిటీ వచ్చింది. ఓకే. ఇంటర్మీడియట్లో క్లారిటీ వచ్చిన తర్వాత నేను ఇంకా బాగా చదువుకోవాలి, ఈ చదువు నాకు కాదు, నా కుటుంబానికి కాదు, సమాజానికి తిరిగి ఉపయోగపడేలాగా నేను బ్రతకాలి అని అప్పుడు ఆలోచన మొదలైంది. అలా ఆలోచన మొదలైన తర్వాత నాకు చెయ్యాలంటే ఏ పని చేయాలన్నా ఆర్థికంగా ఇబ్బంది. ఏది పని ఒక చిన్నది కార్యక్రమం చేయాలన్నా డబ్బులు ఇబ్బంది. ఫస్ట్ నా ఫ్రెండ్స్ అంతా సపోర్ట్ తీసుకున్నాను. 2010 ఇంటర్మీడియట్ అయిపోయి 2010లో డిగ్రీలో జాయిన్ అయినాను. జాయిన్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ వరకు కాలేజీ, ఆఫ్టర్నూన్ నుంచి కాలేజీ లేదు. అప్పుడు ఊర్లో హోమ్ ట్యూషన్ లాగా పిల్లలందరికీ ట్యూషన్ చెప్పేవాడిని. ఫ్రీగా అంటే కొంచెం పేదవాళ్ళకు డబ్బులు లేకుండా, డబ్బున్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ పంపించుకునే వాళ్ళు నెలకి 50 రూపాయలు. ఇంటర్మీడియట్ గవర్నమెంట్ స్కూల్, కాలేజీ, డిగ్రీ కూడా గవర్నమెంట్ కాలేజీ. ఇంకా కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి మధ్యాహ్నం వరకు కాలేజీకి పోయి మధ్యాహ్నం నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఈవినింగ్ టైంలో ఊర్లో ట్యూషన్ చెప్పేవాడిని. ఆ ట్యూషన్ చెప్పి నెలకు ఒక 1500-2000 రూపాయలు సంపాదించుకునేవాడిని. దాని తర్వాత మా తాతయ్య ఒక ఆయన, మా నాన్నకు మేనమామ పోలిరెడ్డి అని చెప్పేసి ఆయన రిటైర్డ్ లెక్చరర్, ఆయన ప్రతి నెల నాకు 1000 రూపాయలు పంపించేవాడు. ఈ 2500 రూపాయలతో పాటు 10 రోజులు కానీ 2 రోజులు కానీ సెలవు వస్తే నేను పనికి వెళ్ళేవాడిని. ఆ పని డబ్బులు కూడా నేను పెట్టుకొని నేను డిగ్రీ కొనసాగించాను. అయితే నేను ఏదైతే వివేకానందుడు నాకు నేర్పించాడో నా కర్తవ్యం ఏంటో అని ఇప్పటి నుంచే మొదలు పెట్టాలని ఆయన పుస్తకాలను, ఆయన చెప్పిన మాటలను తీసుకొని ఒక బ్యాగ్ చేతిన వేసుకొని అన్ని స్కూల్స్కి వెళ్ళడం, తిరగడం మొదలు పెట్టాను. తిరుగుతూ ఒక్కనే, నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. మా ఫ్రెండ్స్ కూడా చిన్న చిన్న, ఇప్పుడు ఒక శ్రమదానం చేసేటప్పుడు, మొక్కలు నాటేటప్పుడు వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ, మిగతా టైంలో నేను ఒక్కనే వెళ్ళి స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్ళి చెప్పేవాడిని. ఆ చెప్పే క్రమంలోనే నాకు చాలా సమస్యలు ఎదురైనాయి. ఏంటంటే నాకు ఆర్థికంగా ఏం లేదు, నేను ఏదైనా చేయాలి, ఒక చోటుకి వెళ్ళాలనే డబ్బులు కావాలి. ఇప్పుడు ఈ వచ్చిన డబ్బులు దేనికి సరిపోవు. కొన్ని సంఘటనలు చాలా ఇబ్బంది పెట్టేటి. అప్పుడు ఏమనిపించిందంటే, నా చదువుతో పాటు నేను చేసే పనితో పాటు నాకు ఒక ఉపాధి ఉండాలా, నేను ఏదైనా చెయ్యాలని ఆలోచన కలిగినప్పుడు ఆ టైంలోనే పోలీస్ రిక్రూట్మెంట్ పడింది. రిక్రూట్మెంట్కి నేను సెలక్షన్ పోయాను. ఫిజికల్ టెస్ట్లు అన్నీ పూర్తి అయిపోయినాయి. ఎగ్జామ్లో మిస్ అయ్యాను. అప్పుడు ఇంకా పట్టుదల పెరిగింది. వివేకానందుడు చెప్పింది ఇంకా నేను అప్పుడు ఆచరించాలని మొదలుపెట్టి, మళ్ళా అది రాసిన వారం రోజులకే రైల్వే జాబ్ వచ్చింది. అంటే రైల్వే ఎగ్జామ్ రాశాను. అప్పుడు డిగ్రీ అయిపోయింది? డిగ్రీ అయిపోలేదన్న, డిగ్రీలో ఉన్నాయనే జాబ్ వచ్చింది. డిగ్రీలోనే 2017లోనే పోలీస్ రిక్రూట్మెంట్ జాబ్ ప్రిపేర్ చేసి తర్వాత రైల్వే ఎగ్జామ్ కూడా రాశాను. ఇంకా థర్డ్ ఇయర్ కూడా మొదలవుతా అనే టైంలో ఇయర్ అంతా ప్రాసెస్ రైల్వే జాబ్కి 1 year టైం పట్టింది. 2013 ఏప్రిల్కి డిగ్రీ కంప్లీట్ అయింది. మేలో నేను రైల్వేలో జాయిన్ అయ్యాను. సో నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకా ధైర్యం ఏర్పడింది. అంటే నేను ఇంతవరకు ఏంటంటే, నా దగ్గర ఉన్న డబ్బులతో ఏదో 10 మంది పిల్లలకు బుక్కులు కొనిచ్చగలిగాను, ఏదో మొక్కలు చేయగలను, శ్రమదానం చేయగలను, చిన్న చిన్న పనులు నా శక్తి మేర చేయగలిగాను. అప్పుడు అంటే ఎవరి దగ్గర డబ్బులు అయితే అడగమన్నా, ఎప్పుడు కూడా ఇట్లా సంస్థ పెట్టాం కదా అని ఎవరి దగ్గర డబ్బులు అడగం. అప్పుడు నాకు వచ్చే జీతాన్ని చూసిన తర్వాత నా ఫ్రెండ్స్ కూడా, నాతో 4 ఫ్రెండ్స్ అని నాకు మెయిన్, ఈ ఫౌండేషన్ పెట్టడానికి వాళ్ళందరూ నాకు బ్యాక్ సపోర్ట్ ఉండేవాళ్ళు. వాళ్ళతో ఇంకా నేను వాళ్ళకు కూడా చెప్పడంతో, వాళ్ళు కూడా మా ఊరు సొంతూరు అన్న, తెల్లపాడోళ్ళే. వాళ్ళకి జాబులు రావడంతో వాళ్ళు ధైర్యంగా మేము కూడా సపోర్ట్ ఉంటాం రా అన్నారు.
నాకు వచ్చిన జాబ్ వచ్చిన తర్వాత నాకు ఉండేదంటే నా ఖర్చులకు మా ఇంటి అవసరాలకు పోను, ఎంత మిగిలితే అంత, మినిమం అంటే 50% పైన మిగిల్చుకునేవాడిని. 50% ఖర్చులు ఇంట్లో వాడుకున్నా, 50% సర్వీస్ చేసుకుంటా నా ప్రయాణం అలా మొదలు పెడుతూ మొదట్లో ఒక 10 మంది పిల్లలు సాయం చేసేవాడిని, ఒక 1000 మంది పిల్లలు సాయం చేసే విధంగా తయారు చేసుకున్నాను వ్యవస్థను. నా వెనకంగా ఒక్కొక్కరు చూసి ఒక్కొక్కరు ముందుకు వస్తూ అలా ముందుకు ప్రయాణం మొదలు పెట్టాను. సో ఇప్పుడు అంటే సరదా వివేకానంద సూక్తులు చెప్తూ స్కూల్లో తిరిగింది కాస్త వివేకానందుని పేరుతో ఆశ్రమం పెట్టి వృద్ధాశ్రమం వరకు వచ్చింది. సో ఈ చేసే ప్రాసెస్లో జనరల్గా చదువుకునేటప్పటికే జాబ్ రావడం, అంటే డిగ్రీ చదివేటప్పుడు అప్పుడు మనకి జాబ్ అనే థాట్ కూడా రాదు. అప్పటికే రైల్వే జాబ్ రావాలంటే బ్యాక్ ఎండ్ ఎవరైనా గైడెన్స్ ఉన్నారా పేరెంట్స్ కానీ, లేదంటే మీ మేనమామ కానీ కోలరెడ్డి గారు? అట్లేం లేదు సార్, నీకే గైడ్ ఏం లేదు. నాకే అనిపించింది, నాకు అంతంగా వివేకానందుడే, ఆయన ఏది చెప్పినా ఆయన అన్నట్టుగా నాకు అనిపించింది. ప్రయత్నం చేశాను, ప్రయత్నంలో నాకు ఫలితం అందింది.